హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వచ్చేసామండి స్థలానికి. ఇదే మా అక్క స్థలం అన్నమాట. నాయుడుపేటలో బస్ స్టాండ్ దగ్గర ఇది. బాగుందా? స్థలం అయితే చాలా పెద్దది. ఈరోజు శంకుస్థాపన చేస్తుంది. పూజకు అన్ని రెడీ చేసుకున్నారు. ఇటుక రాయలకి పసుపు పూసేసి బొట్లు పెట్టేశారు. మేము రాకముందు అన్నీ కొన్నిటికి పెట్టేశారు. నేను వచ్చాక ఒకదానికి పెడుతున్నాను. తర్వాత మా అక్క పిల్లల దగ్గర పెట్టిస్తున్నాను. ఈ పాప పెద్ద పాప, వెనక మా పాప తిరుగుతున్నాడు. వెనకాల ఇంకో పాప ఉంది కదా, ఆ పాప చిన్న పాప. ఈ పాపే తన దగ్గర కూడా పెట్టించేసాను. వెనక మా అక్క పాప హడావిడిగా తిరుగుతూ ఉంది. వెనక పూజారి పూజకన్నీ రెడీ చేసేసారు. ఇద్దరు పీటల మీద కూర్చుంటున్నారనమాట. ఇటుక రాయలు అది చెక్క పెడతారంట స్టార్టింగు. దానికి కూడా పసుపు పూసి బొట్లు పెట్టారు. మా అక్క చెక్క ఒకటి, ఇటుక రాయి ఒకటి పెట్టి పీటల మీద కూర్చోడానికి రెడీ అవుతున్నారు. మా అక్క మా బావ అనమాట. ఇద్దరు ఒకేసారి కూర్చుంటున్నారు. ముందు కుడికాలు పెట్టి కూర్చుంటున్నారు. మా అక్క తోడికోడలు, అంటే సొంతంగా తోడికోడలు కాదు. అన్నిటికి రాయలు అక్కడ పెట్టేశారనమాట. పూజారి మా అక్క వాళ్ళ దగ్గర పూజ చేపిస్తున్నారు. వాళ్ళ గోత్రం, వాళ్ళ పేర్లు అన్నీ అడిగాడు, అన్నీ చెప్పారు వాళ్ళు. డ్రమ్ ఒకటి అడ్డంగా వచ్చేసింది. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, మీ సపోర్ట్ కూడా కావాలి. తప్పకుండా సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పూజారి మంత్రాలు అవన్నీ చదువుతూ ఉన్నారండి. వెనక మా బాబు, మా అక్క పాప అందరూ ఉన్నారు చూడండి. ఇల్లు కట్టడం అంటే చాలా చిన్న విషయం కాదండి. పెళ్లి చేయడం కష్టమా, ఇల్లు కట్టడం కష్టమా? పెళ్ళిదేముందండి, బంగారం లేకపోయినా, కళ్యాణ మండపం లేకపోయినా, సింపుల్గా టెంపుల్లో అయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇల్లు కట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. డబ్బులు మనవే అయినా కానీ ఆఫీసుల చుట్టూ అందరి చుట్టూ తిరగాలి మనం. మా అక్క ఈ శంకుస్థాపన చేయడానికి ఎన్ని టెన్షన్స్ పడిందంటే, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలంట మనం ఇల్లు కట్టుతున్నాము అని. అది ఎట్లాగో లక్కీగా దేవుడి దయ వల్ల శంకుస్థాపన ముందు రోజే వచ్చేసింది. దానికోసం చాలా టెన్షన్ పడ్డారు వాళ్ళు. మనం స్టార్ట్ చేసినాక ఏమన్నా గవర్నమెంట్ వచ్చి రూల్స్ ఏమన్నా చెప్పి బ్రేక్ చేసేస్తుందేమో ఎట్లాగా అనుకుంటా ఉన్నింది. కానీ దేవుడి దయ వల్ల అప్రూవల్ అయితే ముందు రోజు వచ్చేసింది. ఏ ప్రాబ్లం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా హాయిగా హ్యాపీగా శంకుస్థాపన పూజ అనేది చేసుకుంటా ఉన్నారు. ఇటుక రాయికి మా అక్క కూడా బొట్లు పెడుతుంది. ముందు పెట్టింది కానీ పూజారి మళ్ళీ పెట్టిస్తున్నాడు. పూజలో కూర్చున్నాక అందరికీ సొంత ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది కదండి. మన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. అది చిన్న ఇల్లు అయినా సరే, పెద్ద ఇల్లు అయినా సరే. రెండింట్లో అనుకోండి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలీదు, వాళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ప్రతిదానికి అది చేశారు మీరు, ఈసీలో కొట్టారు మీరు, ముగ్గు వేయలేదు, ఎందుకు వేయలేదు, నీళ్ళు ఎక్కువ వాడేస్తున్నారు, చెట్లకి నీళ్ళు పోయలేదు అని ఏవేవో చెప్తూ ఉంటారు. అదే మన ఇల్లు ఉన్నదనుకోండి, మనకు నచ్చినట్లు ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది కంపల్సరీగా ఉండాలి కదా. ఆయన మేస్త్రి ఇటుక రాయికి హోల్ చేశాడనమాట. దాంట్లో నవధాన్యాలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేస్తున్నారు. గ్రహాలు అనుకుంటా అవి. ఒక్కొక్కటి చెప్పి వేయించాడు. దానికి ఎట్లా ఉంటుందని కూడా చెప్పాడనమాట ఆయన. అవంతా వాయిస్ పెట్టలేదు, అంటే వెనక బ్యాక్గ్రౌండ్లో అందరూ అరుస్తూ ఉన్నారు కదా, అందుకని వాయిస్ క్లారిటీగా లేదని వాయిస్ పెట్టలేదు. పూజారి పూజ మాత్రం సూపర్గా చేశాడండి. నిదానంగా అన్ని చక్కగా పెట్టి చేపించాడు. మా అక్క మా బావ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. లాస్ట్ ఇయరే ఇల్లు స్టార్ట్ చేయాలంటే కుదరలేదు. మా అక్క వాళ్ళ మామయ్యకి హెల్త్ ఇష్యూ వచ్చేసింది.
అందువల్ల అప్పుడు ఎందుకు స్టార్ట్ చేయడం అని స్టార్ట్ చేయలేదు. ఈ ఇయర్ స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేసేసి వాళ్ళ దేవుళ్ళకి అన్ని దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసి ఇల్లు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ ఇల్లు ఏ ఆటంకం లేకుండా తొందరగా ఫాస్ట్గా 1 ఇయర్లో ఫినిష్ అయిపోయి గృహప్రవేశం జరిగిపోవాలని మీరందరూ మా అక్క వాళ్ళని బ్లెస్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసేసి ఇక్కడ ఉన్నన్ని రోజులు అన్నీ అరేంజ్ చేసేసి తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారండి. ఇక్కడ ఎవరుండి చూసుకుంటారా అనుకోవద్దు, వాళ్ళ మామయ్య వాళ్ళు ఉన్నారు చూసుకుంటున్నారు. ఇంకా బయలుదారులు ఆచార్లు వాళ్ళందరూ కూడా కొంచెం మంచి వాళ్ళే దొరికారు కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు మా అక్కకి కాంటాక్ట్లో ఉంటారు, మా అక్క బాబాకి. ఇంకా తప్పదు కదండి, ఇల్లు కట్టాలన్నప్పుడు మనం దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాల్సిందే. అవి నవగ్రహాలటివి, అవి 7 ఉన్నాయి. అవన్నీ ఒక్కోటి వేపిస్తున్నాడు. ఆ ఇటుక రాయికి హోల్ వేశారు కదా, అక్కడ ఒక్కొక్కటి వేపించి అది ఎందుకు అనేది కూడా చెప్తా ఉన్నాడు అనమాట పూజారి. ధనం కోసమంట, ఆరోగ్యం కోసమంట, పిల్లల హెల్త్ అంట, మనం ఇంట్లో ఆదాయం రాయడానికి అంట, అలాగా అన్నీ ఒక్కొక్కటి చెప్పి ఇటుక రాయి హోల్లో వేపించి దానికి పసుపు ముద్దతో క్లోజ్ చేసి బొట్టు పెట్టాడు. తర్వాత ఆ చెక్క అనమాట, దానికి కూడా హోల్ ఉంది, దాంట్లో కూడా వేపించిన తర్వాత మళ్ళీ పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేశారు. అవి దాని లోపల ఉండిపోతాయి బయటికి రాకుండా. ఆ కొయ్యకి పసుపు తాడుతో కంకణం చేశారు, పసుపు కొమ్ము పెట్టి కంకణం చేశారు, మామిడాకు పెట్టి దానికి కట్టమని చెప్పారనమాట. అలాగే ఇటుక రాయికి కూడా కంకణం కట్టేస్తున్నాడు, మామిడాకు పెట్టి కడుతూ ఉన్నారు చూడండి వీడియోలో. వెనక మా అక్క పాప చూడండి తిరుగుతూ ఉంది, రెండో పాప. ఈలోపు ఆచార్య టెంకాయ కట్టుకొచ్చాడు, పూజారికి ఇచ్చాడు. ఆ కొయ్యకి, ఆ ఇటుక రాయలకి అన్నిటికీ పూలు పెట్టించి దండం పెట్టుకోమన్నాడు. తర్వాత అవి రెండింటినీ తీసుకెళ్ళి హోల్ అంటే అక్కడ గుంట కొట్టించారనమాట ముందు రోజు. అక్కడ కింద మేస్త్రి దిగున్నాడు, ఆయన కాడిచ్చాడు. ఆయన కూడా సూర్యుడికి నమస్కరించుకొని అక్కడ పెడుతున్నాడు, దాన్ని కొయ్యని పెట్టాడు ఫస్ట్. కొయ్య పెట్టి సిమెంట్ వేస్తున్నాడు, అంటే అది బయటకి రాకుండా, అంటే పడిపోకుండా. తర్వాత ఇటుక రాయిని కూడా ఇచ్చారనమాట. దాన్ని తీసుకున్నా కూడా ఆయన సూర్యదేవుడికి నమస్కరించుకొని ఇటుక రాయి కూడా పెడుతున్నాడు. తర్వాత మా అక్క వాళ్ళ అత్త మామ వాళ్ళిద్దరు వాళ్ళ చేత ఇటుక రాయి ఇప్పించారు.
మా మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇచ్చారు. మేము కూడా రెడీగా ఉన్నాం ఇంటికి రాయి ఇవ్వడానికి. అది కూడా అక్కడ నేను ఉన్నాను చూడండి, గ్రీన్ డ్రెస్ వేసుకొని. నేను వెళ్ళి ఇచ్చేటప్పుడు పూజారి దగ్గర అదే ఆచార్య ఉంటారు కదా, ఆయన కాడ ఇచ్చానమాట సెల్లు, నన్ను వీడియో తీయండి అంకుల్ అని. నేను, మా అక్క చిన్న పాప, మా బాబు ముగ్గురం కలిసి ఇచ్చాము. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, కట్టేశారు. రెండో స్టెప్ మీద మేమందరం ఇచ్చామన్నమాట. ఎత్తుగా ఉంది చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. తర్వాత ఇవి నవధాన్యాలంట, పాలు, డబ్బులు అంటే చిల్లర కాయిన్స్, ఇంకా వడ్లు అవన్నీ కూడా వేసి అవన్నీ దాని మీద వేయమన్నారు. అంటే ఇటుకరాయలు పెట్టి కట్టి ఉన్నారు కదా, అక్కడ మిడిల్లో హోల్ ఉంది చూడండి, కొయ్య కనిపిస్తా, అక్కడ వేయమన్నారు. ఫస్ట్ మా అక్క వాళ్ళ చేత 2 times వేయించారు పూజారి. తర్వాత అందరి చేత వేయమన్నారు, అందరూ వెళ్ళి వేస్తూ ఉన్నారు. అక్కడ పక్కనే గ్రీన్ డ్రమ్లో వాటర్ పెట్టామన్నమాట. అంటే అది వేసిన తర్వాత చెయ్యి విదిలించకూడదు, విదిలించకుండా వెంటనే వెళ్ళి అక్కడ వాష్ చేసుకోవడానికి. నేను వెళ్ళాను, మా అక్క పాప కూడా వచ్చింది. వీడియో తీయండి అని చెప్తే ఆ ఆచార్య అంకుల్ వచ్చి కాళ్ళు తల తీసేశాడు, బాడీని మాత్రమే తీశాడు చూడండి. వీడియోలో మా ఫేసులు సరిగా కనిపించడం లేదు. తర్వాత మా అక్క అలా రెండో పాపని, చిన్న పాపని, నేను వచ్చి మా బాబుని తీసుకెళ్ళాను. మా బాబు చేత కూడా వేయించాను. మా అక్క వాళ్ళ అత్తమ్మ మా బాబు చెయ్యి, వాళ్ళ మనవరాలు చెయ్యి వాష్ చేసింది. తర్వాత మా మమ్మీ చూడండి, నేను, మా మమ్మీ, మా అక్క, మేము ముగ్గురం ఉన్నాం అక్కడ. కానీ ఆచార్య అంకుల్ వీడియో సరిగా తీయలేదండి, మా హెడ్ లేపేశాడు. వీడియో ఫుల్గా తీసుంటే బాగుండేది, మేము ముగ్గురం ఉండేవాళ్ళం కదా. అందరూ వేసేసారు అక్కడ నవధాన్యాలు అవి. మా అక్క అందరికీ బొట్లు పెడతా ఉంది. వాళ్ళందరూ మా అక్క ఆడపడుచులు, తోడికోడళ్ళు, మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ బంధువులు అందరూ వచ్చున్నారు. మా అక్క వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఫస్ట్ తాంబూలం ఇచ్చి కాళ్ళకి మొక్కారనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చారు. పెద్దవాళ్ళకైతే కాళ్ళకి మొక్కి దండం పెట్టుకున్నారు. చిన్న వాళ్ళకి పెట్టకూడదు కాబట్టి ఉన్న తాంబూలం ఒకటి ఇచ్చారనమాట. అందరికీ ఇస్తున్నారు చూడండి. మా మమ్మీ వచ్చింది, మా మమ్మీకి కూడా ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకున్నారు. తర్వాత నేను వెళ్ళాను, మా అక్క నాకు బొట్టు పెట్టడం మర్చిపోయింది. బొట్టు పెట్టలేదు అక్క అంటే బొట్టు పెడతా ఉంది చూడండి. ఆచార్యులు అడిగి మరీ పెట్టించుకుంటున్నావు అని అంటున్నాడు. తర్వాత పూజారికి కూడా ఇచ్చారు, తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నారు. తర్వాత టిఫిన్ వచ్చింది, అందరూ టిఫిన్ చేస్తున్నారు. మా బాబు, మా అక్క పిల్లలు వాళ్ళందరూ కూడా పెట్టాము, వాళ్ళందరూ కూడా తింటున్నారు. లాస్ట్లో మా బావ మా పాపతో ఫోటో తీసుకున్నాడు. ఇంకా నేను, ఇది స్థలం అండి, లాస్ట్లో అయిపోయింది కదా కార్యక్రమం, లాస్ట్లో తీసాను ఇది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇది పూజ చేసింది.